అయితే మరి ఈ సినిమా వరకు 'ఏం రత్నం' గారు ఓన్లీ ప్రొడ్యూసరా? లేతే మీ ఓవరాల్ యువర్ రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు సార్ సార్? నేనిప్పుడు ఏ సినిమా అయినా నాట్ హ్మ్. ఓన్లీ దిస్ ఫిల్మ్ హ్మ్. నేను ప్రొడ్యూసర్‌గా ఫీల్ అవ్వను. హ్మ్. టెక్నీషియన్‌గాను ఫీల్ అవుతా. హ్మ్. ఓవరాల్ అబ్జర్వేషన్ దీంట్లోనే సినిమా తయారవుతుంది. హ్మ్. సో, అందువల్ల అందులో ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి కదా! హ్మ్. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు ఇన్ ఫిల్మ్ ట్రిక్ ఫోటోగ్రఫీ ఉండేవాళ్ళు. యెస్. చేసేవాళ్ళు. అవును సార్. ఇవాళ గ్రాఫిక్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ కూడా బిగినింగ్ భారతీయుడప్పుడు మేము హాంకాంగ్‌లో చేసాం. ఈ చిన్న మామూలుగా లవ్ స్టోరీ 'ప్రేమికుల రోజు' అనే సినిమా చూసుంటారు. అవును. అవును. దాంట్లో కూడా ఎంత గ్రాండ్‌గా చేశారు. చేసామనమాట. హ్మ్. హ్మ్. సో, ఇంక కళ్యాణ్ గారి సినిమా వస్తే చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారు ఇంతవరకు హ్మ్. ఇంత గ్రాఫిక్ సినిమా చేయలేదాయన. హ్మ్. హ్మ్. అందువల్ల ఎక్కువ కేర్ తీసుకున్నాం. హ్మ్. ఆయన ఎలా ఉండాలి, ఎలా చూపించాలనేది. హ్మ్. హ్మ్. సినిమా వచ్చాకే అర్థమవుతుంది. యెస్. అసలు ఎన్ని చోట్ల క్లాప్స్ కొడతారు. హ్మ్. అది హై మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే 'రత్నం' గారు ఏది జనరల్‌గా చెప్పరు. మీరు హ్మ్. ప్రతి సినిమాకి కాన్ఫిడెంట్‌గా కనపడతారు గానీ, బట్ ఇంత ఒక సినిమా గురించి చెప్పడం అనేది అవునవును. చెప్పారంటే ఖచ్చితంగా ఉంటదన్న ఒక అదే. నమ్మకం అదే. అయితే ఉంది మీ మాట మీద మాకు. అయితే డబ్బింగ్ జస్ట్ 4 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందన్నారు. ఎంతవరకు నిజం సార్ ఇది? అంటే ముందేమైనా చెప్పారా? లేకపోతే లేదు ఓన్లీ లేదు నిజమే. హ్మ్. అంటే లెస్ డైలాగ్, మోర్ వర్క్. హ్మ్. అంటే డైలాగ్స్ ఎంతవరకు అంతే ఉంటాయి. అందులో ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా! ఫాస్ట్‌గా ఆల్రెడీ మేము పిక్చర్ అంతా ఒక డబ్ చేసి రెడీగా ఉంది కాబట్టి, ఐడియా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేసారు. హ్మ్. మొత్తం 4 అవర్స్‌లో హ్మ్. కంప్లీట్ జేసేసారు. అయితే బేసిక్‌గా ఈ సినిమా ఇప్పటికే వచ్చేసి రిలీజ్ అయిపోయి, హిట్ అయిపోయి, 100 డేస్ ఫంక్షన్స్ అయిపోయి అన్నీ జరిగిపోయి ఉండాలి. హ్మ్. కొంతవరకు లేట్ అయింది. అవును. సో, మరి మీరు కలిసినప్పుడు ఎలా ఉండేది పవన్ కళ్యాణ్ గారి విజను? 'ఓజీ ఓజీ' గురించి అంటన్నా కూడా పక్కన ఆపేవాళ్ళు. నేను సినిమాలకి వస్తాననేవాళ్ళు. హ్మ్. ఇంతకాలం మీరు ఓపికగా వెయిట్ చేశారు గదా! సో, అవును. ఎలా ఉండేది ఆయన విజన్ అంటే? సరే ఆయనకి తెలుసు ఇప్పుడు 2 సినిమాలు ఆయన చేస్తున్నారు. హ్మ్. ఏ సినిమా ఏ జోనర్‌లో ఈ సినిమా ఎలా ఉందో ఆయనకి తెలుసు. హ్మ్. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా! కీరవాణి గారి దగ్గరికి వెళ్లి హ్మ్. కీరవాణి గారికి సెలవు చెప్పి అప్రిషియేట్ చేసి ఇంత మ్యూజిక్ ఇచ్చాను. ఆయన కూడా ఓపెన్‌గా మీడియాలో చెప్పారు. హ్మ్. ఎంత ఎంత లేట్ అయినా ఫైనల్‌కి వచ్చేలకి సినిమా ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని హ్మ్. ఆయనే చెప్పారు. హ్మ్. సో, ఆయనకి బాగా ఇష్టమయ్యే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. టైపు. మిగతాది కమర్షియల్‌గా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసే సినిమాలు వేరు. హ్మ్. ఇప్పుడు ఆయనకున్న భావాలకి మ్యాచింగ్ ఉండే సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో, కరెక్ట్‌గా అంటే ఆయనకున్న భావజాలానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి కూడా. సిట్యుయేషన్స్‌కి ఈ సినిమా కరెక్ట్ యాప్ట్ అయిన సబ్జెక్ట్. మరైతే చాలామంది ఎదురు చూస్తుందేంటంటే, కళ్యాణ్ గారు మళ్ళీ ఈ సినిమా గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయనేం చెప్పారనేది. ఆయన నోటి నుంచి ఏమొస్తదనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? ఎక్కడ ఉండబోతుందని జెప్పేసి. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? ఆ రోజు ఆయన చెప్తారు కదా! ఎక్కడ ఉండబోతుంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అది ఉండబోతుంది? అనౌన్స్ చేస్తాం త్వరలో. ఇప్పుడే ప్లాన్ చే క్యూరియాసిటీ ఇప్పుడే అన్నీ ఒకేసారి చెప్పేయకూడదంట. అదే కాదు. ఆ! ఇప్పుడు పబ్లిక్‌లో పెట్టామనుకోండి, హ్మ్. ఇంకా అక్కడ కంట్రోలు, క్రౌడు తట్టుకోలేం కదా! హ్మ్. అందుకని.